హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ రియూ స్టేయు. ఈరోజు మన కిచెన్లో పప్పుచారు అయితే ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. అండ్ ఇది ఎలా చేసుకోవాలో ఏంటనేది సింపుల్గా అయితే చెప్పేస్తాను. పప్పుచారు చాలా డిఫరెంట్ టైప్స్లో అయితే చేసేసుకోవచ్చు. నా స్టైల్లో పప్పుచారు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను ఒక పప్పు కుక్కర్ తీసేసుకుని అందులోకి 2 గ్లాసెస్ వరకు కందిపప్పునైతే తీసేసుకున్నాను. ఇవి వేపిన పప్పు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ వేసేసుకొని 1-2 సార్లు బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మంచి వాటరు ఒక 2 గ్లాసెస్ వరకు వేసేసుకోవాలి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి పెట్టేసుకొని వేసేసుకున్నాను. అండ్ ఇందులోకి ఒక 2-3 లేదా టమాటాలని ఇలాగా 4 భాగాలుగా కట్ చేసి పెట్టేసుకొని వేసేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ, పసుపు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసేయాలి. ఇవి 2-3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఇది విజిల్స్ వచ్చేలోపు ఇందులోకి మనము పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కొన్ని వాటర్లో వేసేసుకొని ఇలాగా నానపెట్టేసుకోవాలి. చూడండి, విజిల్ అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత పప్పు అయితే బాగా ఉడికిపోయింది. ఆ తర్వాత దీన్ని పప్పు గుత్తితోటి మొత్తం స్మాష్ చేసేసుకోవచ్చు. నేనైతే గెరిటితోటి ఇలా చేసేసుకున్నాను. ఇది బాగా మెత్తగా రుబ్బేసుకొని ఇందులోకి ఒక 1.5 టీ స్పూన్ వరకు అయితే కళ్ళుప్పు వేసేసుకున్నాను. ఆ తర్వాత దీన్ని కూడా మొత్తం బాగా కలిపేసుకొని ఇందులోకి వేపిన పప్పులోకి ఎప్పుడైనా సరే ఎండు కారం ఉంటే చాలా బాగుంటుందండి. అందుకని చెప్పేసి 2 స్పూన్స్ అయితే కారం అయితే వేసేసుకున్నాను. ఇది మొత్తం బాగా కలిసేలాగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఆల్రెడీ మనము పక్కన నానబెట్టుకున్నాం కదా చింతపండు, అది బాగా పిండేసుకొని చింతపండు రసాన్ని అయితే తీసేసి పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తీసేసుకొని దీన్ని మాత్రం ఆ పప్పులో మొత్తం వేసేసుకోవాలి. ఇలాగా వేసిన తర్వాత ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ అయితే వేసేసేయాలి. పప్పుచారు ఎప్పుడైనా సరే పల్చగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక పోపు గింజలు, ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, 2 ఎండుమిరపకాయలు వేసేసుకొని ఆ తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు అయితే వేసేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అయితేనే పప్పుచారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మూత పెట్టేసుకొని ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఈ పప్పుచారుని ఆ పోపులో వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా పొంగు అనేది వస్తుందండి. ఇలా మూత పెట్టేసిన తర్వాత ఇలా పొంగు అనేది వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత మనం ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇలా పొంగు వస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది పప్పుచారు అనేది. పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. చాలా సూపర్ టేస్టీగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి. ఇది పప్పుచారు కాంబినేషన్లో వడియాలు, అప్పడాలు అండ్ ఏదైనా ఫ్రై కూడా వేసేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. అండ్ చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. ఇలా చేసి పెట్టండి. ఇంకా మన ఛానల్ని లైక్ చేయని వాళ్ళున్నా, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళున్నా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.